వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేనట్లేనా? స్పీకర్ రూలింగ్తో క్లారిటీ వచ్చినట్టేనా? స్పీకర్ అయ్యన్న నిర్ణయంపై వైసీపీ రియాక్షన్ ఏంటి? వైసీపీకి ప్రతిపక్ష హోదా డిమాండ్ కరెక్టేనా? ఇవ్వచ్చా? హోదా లేకపోతే వైసీపీకా అసెంబ్లీకి రానట్లేనా? అసెంబ్లీకి రాకపోతే జగన్ నెక్స్ట్ వ్యూహం ఏంటి? కూటమి సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హోదా ఫైట్ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. ఇక డిబేట్లోకి వెళ్లే ముందు స్పీకర్ ఏమన్నారు, అలాగే దానిపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాలు ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు. కానీ తప్పు తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే, డబుల్ యాక్షన్ ఇదేమన్నా? రైట్. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ఈ అంశంపై లంచ్ అవర్ డిబేట్లో భాగంగా పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు. అలాగే మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. సప్తగిరి ప్రసాద్ గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈరోజు రూలింగ్ ఇచ్చారు. 175 మంది సభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10% అంటే 18 మంది శాసనసభ్యులు ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఈ విషయం పైన తీవ్రమైన గందరగోళం, ఆరోపణలు, అంశాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక స్పీకర్గా ఈరోజు క్లారిటీగా ఒక రూలింగ్ ఇస్తున్నానంటే ఆయన ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కామెంట్ కూడా మీరు విన్నారు. ఆల్రెడీ జనసేన కూటమిలో ఉంది, మిగతా పార్టీలన్నీ కూటమిగా ఉన్నప్పుడు మరి ప్రతిపక్ష హోదా ఎందుకు ఎవరు? ప్రతిపక్షం ఎవరు? మేమే కదా. ఇది ఆయన అడుగుతున్నది. ముందు దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? వెంకటరెడ్డి కూడా ఉండింటే బాగుండేది. ఇంకా వెంకటరెడ్డిగా జాయిన్ అవుతున్నారండి. మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి లేఖ రాశారు శాసనసభ స్పీకర్ కి అడ్రస్ చేస్తూ, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా పెట్టుకున్నారు అర్జీ. ప్యారలల్ గా గౌరవ కోర్టు వారిని కూడా అప్రూవ్ చేయడం జరిగింది, పిటిషన్ వేసుకున్నారు. ఈ పిటిషన్ ని విచారించదగిందా కాదా అన్న విషయం ఇంకా తేల్చలే కోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎక్కడా కూడా 10% వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఎక్కడుంది అని అడుగుతూ స్పీకర్ కి లేఖ రాశారు. అదేవిధంగా కోర్టు వారిని కూడా అప్రూవ్ చేయరు. స్పీకర్ గారు ఈ రోజు ఆయన రాసినటువంటి లేఖకి రిప్లై ఇచ్చేశారు ఆన్ రిటర్న్. నువ్వు రిటర్న్ గా ప్రశ్న అడిగావు, రిటర్న్ గా సమాధానం ఇచ్చేసి, పైగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీరేమైనా డబుల్ యాక్షన్ పోషిస్తారా? మేము కదా అపోజిషన్ అధికార పక్షంలో మీరున్నారు, ప్రతిపక్ష పాత్ర కూడా నువ్వే పోషిస్తావా అంటూ మమ్మల్ని ప్రశ్నించే విధంగా మాట్లాడాడు. నీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకూడదని ప్రజలు డిసైడ్ చేశారు. మళ్ళీ ఎందుకు రభసా? పైగా నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి మెలికి పెట్టేది. రావద్దు, ఏమైపోతుంది? నువ్వు రాకపోతే ఏమైపోతుందబ్బా? కొంపలే ఉన్నట్టుకోబోతుందా? స్పీకర్ గారు తన లేఖలు చాలా స్పష్టంగా రాశారు. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఉన్నారు, మీ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించడానికి శాసనసభకు రండి. ప్రతిపక్ష హోదా అనేది నేను ఇవ్వదగింది కాదు. అది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 ఆఫ్ సబ్ క్లాస్ 3లో, అదేవిధంగా ఆర్టికల్ 189 ఆఫ్ సబ్ క్లాస్ 3లో చాలా స్పష్టంగా ఉంది. 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ సంపాదించుకున్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తాము. పైగా గతంలో 1972 నుండి 77 ప్రాంతం వరకు కూడా ప్రజలు ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 1994 నుండి 99 మధ్య కూడా ప్రజలు ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.
కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నాయకుడు హోదాలో శాసనసభకు రండి, మీ సమస్యలు ప్రస్తావించండి అని చెప్పారు. మాకు ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో నాకు కూడా అంతే టైం ఇవ్వాలని చెప్పి ఏదో కండిషన్ పెట్టాడు ఆయన. నీకు టైం ఇవ్వాలన్నా వద్దని చెప్పి చేర్చడానికి కూడా ఫస్ట్ నువ్వు హౌస్ లోకి వస్తే కదా. ప్రతిపక్ష నేత హోదా ఉంటే ముఖ్యమంత్రికి ఎంత సమయం వస్తుందో మళ్ళీ మేము మాట్లాడడానికో తప్పప్పులు ఎత్తు చూపడానికో మాకు అంతే సమయం వస్తుంది. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు చేసిన వ్యాఖ్య. నేను చెప్పేది ఏంటంటే నీకు టైం ఎంత ఇవ్వాలా, నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ లో వ్యాలిడిటీ ఉందా, అవసరమా కాదా అని స్పీకర్ డిసైడ్ చేసి, ఏమో బహుశా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సమయానికన్నా కూడా నీకు ఎక్కువ ఇవ్వచ్చేమో. ముందు నువ్వు రాప్ప అంటే అసెంబ్లీకి రాకుండా దాంకుని డొంక తిరుగుకుంటా తుర్రుమనేది తుస్సుమనేది నీకు తెలీదా? ఆ రోజు శాసనసభ వేదిక పైన చెప్పే కదా, నేను అనుకుంటే ఒక 4-5 సభ్యులు పెరుగుకుంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పావు కదా. అంటే దాని అర్థం ఏంది? 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటేనే కదా అపోజిషన్ ఇస్తామని. పైగా ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, ఎంత దిగజారాడంటే గతంలో నాయకులు చూసాం. మా నాయకుడు కూడా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. ఒక సవాల్ విసిరాడు అసెంబ్లీలో, ఏమని? ఏ శాసనసభకు రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రి హోదాలోనే వస్తాను అని చెప్పి సవాల్ విసిరాడు. ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూర్చున్నాడు. నువ్వు విసురు ఆ విధంగా నాకు ముఖ్యమంత్రి హోదా కావాలని ఫైట్ చేయకుండా ప్రతిపక్ష హోదానే కావాలంటున్నాడు. సత్యగిరి ప్రసాద్ గారు రైట్ రైట్ మాట్లాడదాం. ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం దేవులాడే ప్రతిపక్ష హోదా కోసం దేవులాడే స్థితికి దిగజారిపోయావు నువ్వు. ఓకే, అక్కడక్కడ నాయకులు చూసా ముఖ్యమంత్రి హోదా కావాలని దేవులాడారు, కానీ నువ్వేంది స్వామి నువ్వు ప్రతిపక్ష హోదా కోసం దేవులాడుతున్నావు? మాట్లాడదాం, అడుగుదాం. వెంకటరెడ్డి గారు, ఆల్రెడీ మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు సంబంధించి ఈరోజు స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చారు మాట్లాడుతూ. అయ్యన్న పాత్రుడు నాకు ఈ విధంగా ఆయన లేఖ రాశారు, 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనీసం 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది, ఇక ప్రతిపక్ష హోదా రాదు అంటే ఆయన రూలింగ్ ఇచ్చారు. అంటే ప్రతిపక్ష హోదా రానంత మాత్రాన మీరు అసెంబ్లీకి ఎలా రారు? మీరు రావాలి. మీరు ఎన్నుకున్న మీ ప్రజలు వాళ్ళ ప్రజా సమస్యలను మరి తలెత్తడానికి. సతీష్ గారు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఎందుకు రారు? మీరు రావాలి, వచ్చి తీరాలి అని ఎక్కడ లేదు. ఆ మాట ఎక్కడ ప్రస్తావించలేదు స్పీకర్ గారు. మీ ప్రాంత ప్రజలు నష్టపోతారు, రమ్మండి, రావచ్చు. రావాలి అనలేదు, మీరు రావాలి, బాధ్యతగా ఎమ్మెల్యేలు రావాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి సమస్యలు లేవనెత్తాలి అన్నారు. నేను అదే అంటున్నా. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇక్కడ ఎవరు అన్నాలు మానేసి రాష్ట్రంలో 5 కోట్ల మంది అన్నం తినకుండా, చిన్నపిల్లలు నిద్రపోకుండా, పాలు తాగకుండా అలిగేటువంటి పరిస్థితి లేదు. ఏం కాదు. సత్యగిరి ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు తింటారు ప్రశాంతంగా. వెంకటరెడ్డి గారు ఏంటి మీ స్పందన ఏంటి దీనిపైన? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే టన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. చెప్పకనే తెలుగుదేశం ప్రతినిధి ఈ డిబేట్ తో పాటు అంత ముందు కూడా ఆయనతో అటెండ్ అయిన డిబేట్ లో కూడా ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఏం అసెంబ్లీ నడవట్లేదా, మేమేమన్నా పొద్దున సాయంత్రం దాకా పొగుడుకోవడం ఉంటున్నామా, మా సభ్యులు పొగుడుతులో ఎన్ని నడుస్తూనే ఉంటే అసెంబ్లీ 10 రోజుల్లో 12 రోజులు అయిపోద్ది, ఏం నష్టమా అంటున్నారు. అంటే మీరే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదు అనేటటువంటిది ఒకటి కంకణం కట్టుకున్నారనేది ఫస్ట్ పాయింట్లో వాళ్ళకి అర్థం అవుతుంది. 2, ఏ రూల్స్ ప్రకారం ఇస్తామో వాళ్ళు అడుగుతున్నారు కదా. మేము రూల్స్కి విరుద్ధంగా అడగట్లా. పాయింట్ నెంబర్ 1, మేము వాళ్ళతోనో వీళ్ళతోనో దేబుచ్చులు అడుక్కుంటానో అడుక్కోనో అడగట్లా. మాకు హక్కుగా రావాల్సిందని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? హక్కు అని ఎందుకు అంటున్నాం? ఎక్కడైనా ఒక శాసనసభ, ఒక పార్లమెంటో ఏదైనా ఉన్నప్పుడు దానికి సంబంధించిన దాంట్లో అధికార పక్షం, ప్రతిపక్షం అనేది ఉంటుంది. ప్రతిపక్షం అనేది లేకుండా ఏ సభ అనేది ఉండదు. అది శాసనసభ ఉండదు, శాసన మండలి ఉండదు, అదేవిధంగా మీకు అన్నట్టు పార్లమెంట్ లోక్సభ ఉండదు, రాజ్యసభ కూడా ఉండదు. అధికార పక్షంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అధికార పక్షంలో లేకుండా తర్వాత అత్యధిక స్థానాలు వచ్చిన వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 164 ఒక పక్క ఉన్నారు. మీకు 4 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది, ఇంకే పార్టీలకి లేదు, ఇండిపెండెంట్లు కూడా లేరు. 4 పార్టీల్లో 3 పార్టీలు వాళ్ళు ఒకవైపు ఉన్నారు. సో మిగిలిన పార్టీగా మేము 11 మందిగా ఒక పక్క ఉన్నాం కాబట్టి దాన్ని అడుగుతున్నాం. ముందు స్పీకర్ గారు హుందాతనం నేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఫస్ట్ ఇవాళ ఆయన రాసినటువంటి ఆయన ఏదైతే 16వ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు గురించి స్పీకర్ రూలింగ్ కి సంబంధించి 4 పేజీలు ఇచ్చారు. దీంట్లో ఆయనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అభియోగాలంట, ఆయన ప్రేలాపనలంట, బెదిరింపులంట. ఏం బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని? ఇవన్నీ ఆయన రాస్తా
ఆయనే చెప్పకనే చెప్పాడు ప్రతిపక్ష హోదా కావాలి అంటే రెండో పేర్లు చూడండి సార్, చదివి వినిపిస్తా ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి ప్రతిపక్ష నాయకుని హోదాకు ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆయన చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలోని సెక్షన్ 12B ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే 4 పాయింట్లు చెప్పారు సతీష్ గారు. ఒకటి, వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలో సభ్యులు, పాయింట్ నెంబర్ 1. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ కంటే వాళ్ళు ముగ్గురు ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. రెండో పాయింట్ కూడా ఓకే. 3, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది. ఎందుకు 21 సీట్లతో జనసేన ఉన్న అది అధికార పక్షంగానే ఉంది. అది బిఫోర్ ఎలక్షన్స్ నుంచే వాళ్ళు కూటమిగా ఉన్నారు. సో అంటే వాళ్ళు ప్రతిపక్షం కాదు. అంటే ప్రతిపక్షంగా ఉన్నది సంఖ్యాబలంగా 11 సీట్లతో ఉంది జగన్మోహన్ రెడ్డి, అంటే అత్యధిక సీట్లు. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. అదే మేము అడుగుతున్నాం. ఇంత ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు గుర్తించాల్సింది మీరు కాబట్టి మేము మాకు రైట్ రాయల్ గా రావాల్సినటువంటి పదవికి సంబంధించి ఇదిగోండి ప్రజల గొంతును గుర్తించండి అని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి మేము లేఖ రాసాం. ఏమని రాసాం? అయ్యా, ప్రజా సమస్యలను చట్టసభలో బలంగా వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలి. సో ప్రతిపక్ష పార్టీ గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైనటువంటి భాగస్వామి ఉంటుంది, గుర్తించమని అడిగాం. మేము రూల్స్ విరుద్ధంగా ఎక్కడ అడగలేదే. దీంట్లో ఆయన ఒక్క మాట సార్, అంటే ఆయన 10% అంశాన్ని మరోసారి స్పీకర్ ప్రస్తావిస్తున్నారు. ఒకటి. రెండోది మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించి ఒక 5 ఎమ్మెల్యేలు కనుక అటు ఇటు అయితే మీకు ప్రతిపక్ష హోదా కోల్పోతారు అన్న చేసిన వ్యాఖ్య ఏ రోజు చేశారో కూడా స్పీకర్ గుర్తు చేస్తున్నారు. మరి అప్పుడు 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టు చెప్పుకునే అవకాశం కూడా దొరికింది మీ వేదిక సాక్షిగా. ఒకటే ఒక మినిట్ ఉంది సార్ వీడియో. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, వాళ్ళు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు ఒకసారి వినండి సార్. 1 minute ఓన్లీ. ఇదే శాసనసభలోనే 23 మందిని 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గుర్తుపై గెలిస్తే 23 మంది శాసనసభ్యుల్ని పార్టీ మార్చి కండువాలు కప్పి అందులో 4 మంత్రులుగా చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని పొంగలేకి తొక్కి ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను ఎలా దెబ్బతినిపోయిందో చూసాం. ఇదే శాసనసభలో మనమంతా ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని నేను అన్నా. అధ్యక్ష, అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది అన్నది. ఎవరు మా సభ్యుల్లోనో ఎవరో కొంతమంది ఇలా లాగేస్తే ఆయనకు ఆ హోదా కూడా ఉందంటే అప్పుడు ఆయనకి మనకి తేడా ఉందన్నారు తప్ప దానికి ఖచ్చితంగా రూల్ ప్రకారం ఉండాలని లేదు. అలా అనుకుంటే 11 మంది లాగొచ్చు, అలా హోదా కావండి సార్. ఎక్కడా కూడా రాజ్యాంగంలో మీకు రాజ్యాంగ సూత్రాల ప్రకారం 10% మంది ఉంటేనే ఉండాలన్నటువంటి రూల్ ఎక్కడా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అయితే అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఏదైతే పాలక పక్షంగా అధికార పక్షం ఉంటది, ప్రజల పక్షంగా ప్రతిపక్షం ఉంటది, ఇదే రెండే ఉంటాయి. ఒకే ఒక్క సీటుతో అసెంబ్లీలో 175 మందిలో 174 మంది ఒక పక్షం ఉండి ఒకవేళ ఒక్క సీటు గెలుచున్నా కూడా ప్రతిపక్షంగా ఆ పార్టీ గుర్తింపు ఇవ్వాలి. రూల్ బేసిక్. అది తెలియకుండా పిచ్చి ప్రలాపనలు ఇవన్నీ మా మీద పడి రెండోది అంటే ఇప్పుడు లోక్సభలో కూడా 2014 నుంచి 2019 అక్కడ కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు వస్తే వాళ్ళని ఒక ప్రతిపక్ష గ్రూప్ గా గుర్తించారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దాదాపు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి హోదా లేకపోతే ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది వాళ్ళకి 100 సీట్లు రావడం. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 94 to 99 అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆసం మెజార్టీతో గెలిచింది ఎన్టీ రామారావు నేతృత్వంలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లే వచ్చాయి. ప్రతిపక్ష హోదా దక్కడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన సీట్లు 29. అప్పుడు పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, బట్ ప్రతిపక్ష గ్రూప్గా గుర్తించారు కానీ ఆయన ప్రతిపక్ష నేతగా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ చెబుతున్నారు
అయ్యింది ఇప్పుడు స్పీకర్ చెప్పినటువంటి ఈ ప్రేలాపనలో ఉన్నాయి తప్ప ఓకే. ఆ రోజు ఉపేంద్ర గారిని అక్కడ గుర్తించడం జరిగింది. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారిని ఉపేంద్ర గారిని కూడా ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు కదా, ప్రతిపక్ష గ్రూప్ నాయకుడిగా గుర్తించారు. ప్రతిపక్ష నేతగానే గుర్తించడం జరిగింది. మేము ఇప్పుడు ఏదో మాకేదో పదవులు వచ్చేస్తే మేము ఆల్రెడీ సార్ ప్రతిపక్ష నేత చేసాం, ముఖ్యమంత్రి చేసాం, సింగిల్ గా ముఖ్యమంత్రి అని ఎవరితో పోలా, ఎప్పుడు పోట్లా. సో మాకేం దాన్ని మాకేదో ప్రతిపక్ష నాయక హోదా వస్తే మాకేదో కొమ్ములు వస్తాయో ఇంకోటి దానికోసం అడగట్లేదు, ఎక్కువ అవకాశం ఉండడానికి అడుగుతున్నాం. రెండోది ఏమన్నారు, మీరు వచ్చి కూర్చుంటే మేము మీకు ఎక్కువసేపు అవకాశం వచ్చింది కానీ దట్ ఈస్ బ్లెండర్ రాంగ్ మాట్లాడారు సార్. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు మాట్లాడింది 25 seconds ఉంది. మీరు ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రశ్న వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారు అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి? ప్రతిపక్ష నాయకుడు కాదు. అన్నారు కదా, ఎందుకు ఇవ్వాలి నీకు సమయం? నువ్వేనా ప్రతిపక్ష నాయకుడువా? చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం ఇస్తే నీకు అంత ఇవ్వడానికి అంటే ఏంటి? క్లియర్ గా మీరు అసెంబ్లీకి వచ్చిన 175 మందిలో ఒక శాసనసభ్యుడిగానే 175 మందిలో మైక్ ఎప్పుడు వచ్చింది? సతీష్ గారు 2 రోజులకో 3 రోజులకో వచ్చింది. మామూలుగానే కాదు సార్, వీళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పండి, రాజ్యాంగం రూల్స్ మాట్లాడతారు ఏందండి వీళ్ళు? నిజంగా రాజ్యాంగం రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేలో హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ పిటిషన్ విచారణ ఉందంటే ఎప్పుడన్నా రూల్స్ కాదనట్లేదు. సత్యగిరి ప్రసాద్ గారు మాట్లాడండి. రూల్స్ పాటిస్తే రూల్స్ గురించి చెప్పాలి. 27 మంది కాదు సార్, 67 మందిలో 23 మంది నలుగురిని అసెంబ్లీలో మంత్రులుగా కూర్చోబెట్టారు. సమాధానం అడగండి కూడా. సత్యగిరి ప్రసాద్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు స్పీకర్ గారు రాసిన లేఖని ఎట్ట పడితే అట్ట వక్రీకరించేసి ఇది చేసేస్తే దానికి నేనేం చెప్పలేము. లేఖ రాసింది స్పీకర్. వినండి నా దగ్గర కూడా ఉంది ఆ లేఖ. మరి ఏమంటారు దాంట్లో? 2వ పేజీ చదవండి ఏమి ఇచ్చారు. వదిలేసండి, దాంట్లోనే 3వ పేజీలు కూడా చదివింది. రాజ్యాంగంలోని 100(3) అదే విధంగా ఆర్టికల్ 189(3) లో 10% ఆఫ్ ది టోటల్ సీట్స్ వస్తేనే ప్రతిపక్ష స్థానం ఇస్తామని ఆయన రిటర్న్ గా రాసి ఇచ్చాడు. నీకు రూలింగ్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అని అంటే ఈ 4 అంశాలను ప్రస్తావించారు. మీరు వినండి, మీరు మాట్లాడిన ఓపిక ఉన్నా కదా, వినండి. ఎందుకు అంత ఓపిక లేకపోతే ఎట్లా? ఇప్పుడు స్పీకర్ ఇచ్చింది రూలింగ్, ఇదేం చిత్తుకాయితం ఏం కాదు. పైగా నువ్వు కోర్టు కూడా వేసినావు. కోర్టులో కూడా ఇంకోటి ఏంటంటే ఈ లోపల ప్రెస్ మీట్లు పెడుతున్నావు. వెన్ ద మ్యాటర్ ఈస్ సబ్జుడిస్, కోర్టులో ఉండగా ప్రెస్ మీట్లు పెట్టి అరుచుకొని గీచుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. టెన్షన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాష్ట్ర శాసనసభ హౌస్ లోకి వచ్చి ప్రజా సమస్యను ప్రస్తావించాలి అనేటువంటి తాపత్రయం, ఆ ఇంటెన్షన్ ఉంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా అనేదే ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చెప్పారు కదా 1994లో నర్సంపేట నుండి మద్దికాయలు ఓంకార్ అనేసి ఎంసీపీ నాయకుడు 8 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఒక్కడే గెలిచాడు. ఆయన హౌస్ లోకి వస్తే సుదీర్ఘంగా ప్రజా సమస్యలు ప్రస్తావించేవాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు. ఆ కమిట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఈయన నాకు అది ఎందుకు గింజుకుంటా ఉన్నాడు, ఏడుస్తాడు, సొక్కాయి బీక్కుంటాడు, నెత్తి గుద్దుకుంటాడు. ఒక మాట నేను మాట్లాడితే తట్టుకోలేదు. గుర్తుపెట్టుకోండి సప్తగిరి ప్రసాద్ గారు, నేను మాట్లాడాను. నేను మీ రోగాల బెయిల్ దగ్గర నుంచి ఎత్తుతాను. మీరు మాట్లాడేటప్పుడు గింజుకోట్ల ఎవడో ఏడవట్లా, మీలాగా ఏడ్చినట్టుగా నటించేసి బయటికి పోలా. నేను మాట్లాడితే డిబేట్ లో ఉండరు. పద్ధతిగా మాట్లాడుతూ నేను ఏడ్చినట్టుగా 70 ఏళ్ల వయసులో ఏడ్చినట్టుగా నటించి అసెంబ్లీ నుంచి పారిపోయి ఎవరు ఏడుస్తున్నాడు? ప్రజల కోసం అడుగుతాం. మీకు మీరు 164 మీరు నెత్తి చూపిస్తున్నారు, అది ఆల్రెడీ పోయింది. చూపించుకుంటారు, ఉన్నది పోయింది. వ్యక్తిగతంగా ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడద్దు. డిబేట్ గా కన్ఫైన్ అవుతాం. ఎందుకంటే ఏపీలో ఈ ప్రత్యక్ష హోదా అనేది ఆ టాపిక్ అయింది కాబట్టి ఆల్రెడీ మీరు కోర్టుకి వెళ్ళారు కాబట్టి. రైట్ చూడు, వినండి సార్, జగన్మోహన్ రెడ్డికి భయపడలేదు, రాజశేఖర రెడ్డికి భయపడలేదు, రాజారెడ్డికి భయపడలేదు, ఇంకో 100 మంది వచ్చినా భయపడం. నీకు ప్రజలు ఇస్తే ఆటోమేటిక్ గా వస్తుంది ప్రతిపక్ష హోదా. ఈ లోపల వచ్చి కళ్ళు ఉరిమి చూసేది, బల్ల గుద్దేది, ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఏమైపోతుంది? ఎవరిని బెదిరిస్తున్నారు?
ఇట్లా బెదిరించబట్టే కదా నువ్వు 151 కింది 11కి వచ్చావు. సతీష్ గారు ఓకే సతీష్ గారు రైట్ పైగా బెదిరిస్తాట నువ్వు డిబేట్ లో ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు చూసేసిన రైట్ చూసేసిన అంటే ఇక్కడ ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సత్యగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని కోర్టుకు వెళ్ళారు, అది విచారణకు తీసుకోవాలి వద్దనేది అది ఇప్పుడు విచారణ దశలో ఉంది ఇంకా ఓకే కాదు అది కోర్టుది పరిధిలో ఉంది ఒకటి. ఇప్పుడు అదే ఇప్పుడు స్పీకర్ రూలింగ్ ఇచ్చారు కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? న్యాయస్థానం సరే ఆబ్వియస్లీ మేము ఏమంటున్నాం మాకు మీ వ్యూహం ఏంటి? సార్ ఒక్కటి ప్రజా సమస్యలపైన ఎక్కడ మాట్లాడతారు? 67 మంది ఉన్నప్పుడే మా మైక్ ని కట్ చేశారు. మాకు అఫీషియల్ గా మాకు ప్రతిపక్ష హోదా మెంబర్లుగా 67 మంది ఉంటే 23 మందిని లాక్కొని నలుగురిని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని తిట్టించి ఈ కార్యక్రమాలన్నీ మనం 2014-19 అసెంబ్లీలో చూసాం. సో వీళ్ళు ఎంత పద్ధతిగా నడిపారు అసెంబ్లీని. రెండు అది ఆ హోదా అనేది ఉంటేనే అంటే ముఖ్యమంత్రికి ఎంతసేపు ఇవ్వాలో ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు ఇవ్వాలనే హోదా ఉంటేనే వాళ్ళు మైక్ ఇవ్వకుండా కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము 2 సంవత్సరాలు అందుకని అసెంబ్లీని బాయ్కాట్ చేసి సార్ ఇది న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానానికి ఒకవేళ డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని ఇమ్మన్నా ఇప్పుడున్న స్పీకర్ ఇవ్వడనేది క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే నాకుండే విచక్షణాధికారం నేను ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి మీకు మైక్ అంటున్నాడు. ప్రజలు కూడా గమనించమంటున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 4 రాజకీయ పార్టీల్లో 3 ఒకవైపు ఒక 164 మంది ఉన్నారు. యువతలు ఉన్నది ఒక ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా మేము ఉన్నాం. ఉన్నప్పుడు వాళ్ళు మైక్ ఇవ్వనంటే అక్కడే అర్థమవుతుంది కదా. మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇప్పుడు శాసన మండలి ఎట్ట పారిపోతున్నారు చూసారు కదా. శాసన మండలిలో మంత్రులు కూడా పారిపోయి ఏదైతే వైస్ ఛాన్సలర్ విషయం కావచ్చు అనేక అంశాల మీద పారిపోయారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే వచ్చిందని భయం. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళాలి అంటూ డిప్యూటీ సీఎం మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన కొద్దిసేపటి కిందట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఒక కామెంట్ చేశారు. సతీష్ గారు నమస్తే. మీకు 20 ప్రేక్షకులకి నమస్తే అండి. సార్ ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పచ్చు కదా, పులివెందుల ఎమ్మెల్యే చెప్పచ్చు కదా. మాజీ సీఎం ఎందుకు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయన మాట ఇందాక నేను కూడా చూసా. ఆయన ఏం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి వల్ల మనం ఓడిపోయాము, 11 సీట్లు వచ్చాయి, లేకపోతే కనీసం 40-50 సీట్లు వచ్చేది. పవన్ కళ్యాణ్ దెబ్బ కోలుకోలేకపోయాడు, భయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ ఎక్కువ అంతా మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాము. ఈయన లోకల్ నేరస్తుడికి ఎక్కువ, ఇంటర్నేషనల్ నేరస్తుడు తక్కువ. అదే అంటే మన పార్టీలో ఇప్పుడు పార్టీ అధికారంలో తీసుకున్నారు కదా, ఎప్పుడు మళ్ళీ పార్టీలో తీసుకున్నారు, మన పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండమన్నారు సతీష్ గారు. మళ్ళీ ఎప్పుడు ఇతను కార్యక్రమాలు ఇప్పుడు దారిని పోయే దానయ్య అతను గుర్తులేదు కదా. మన వీడియోలు చాలా ఉన్నాయమ్మా. చర్చలోకి వెళ్ళదు. ఆయన కామెంట్ మీద మీరు వివరణ ఇవ్వండి. చూసాం కదా మిమ్మల్ని పార్టీకి దూరంగా ఉండమని మొన్న ఇచ్చారు, మళ్ళీ పార్టీకి ఎప్పుడు తీసుకున్నారు? మీడియా సమావేశం ఎవరు స్మగ్లరు, ఎవరెవరిని బెదిరించారు, అన్ని వీడియోలు చూసాం మనం, మన లేళ్ళన్నీ చూసాం. నీ బతుకంతా రోడ్డు మీద పడ్డా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేవాడు. స్థాయి అంతా తెలుసుకోమా, స్థాయి అంతా వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు వెంకటరెడ్డి గారు క్లారిటీ లేనటువంటి ఒక విషయం చెప్పండి సతీష్ గారు. అని చెప్పి ఎవరైతే కంప్లైంట్ పెట్టిందో ఆ అమ్మాయి కిరణ్ రాయల్ భయం వీళ్ళకి చంపేస్తాను నువ్వు కదా. కోర్టులో చూసుకుంటాం. జీవితంలో మొట్టమొదటిసారి మీ వాడు ఎమ్మెల్యే రాజకీయాల్లోకి వచ్చారు. 10 రాజకీయ పార్టీలతో 10 జెండాలు మాట్లాడుతున్నావు. జీవితంలో మీ నాయకుడు ఎమ్మెల్యే కాబట్టి 10 జెండాలు మార్చాడు.
ఎవడన్నా చూస్తే నవ్వుతాడు. వెంకటరెడ్డి గారు ఎవరైనా ఎమ్మెల్యే ఏ విధంగా ఎమ్మెల్యేనే ఎట్లయినా ఎమ్మెల్యేనే. ఏ విధంగా ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే లేదు. ద్వారానే ఎమ్మెల్యేనే, 10 అది ఏ విధంగా- రాష్ట్రాల జెండా రైట్, రైట్, ఎమ్మెల్యేనే, ఒక్కొక్కరు కలిసి ఎమ్మెల్యేనే. ఒక్క నిమిషం మళ్ళీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు రైట్, ఒక్క నిమిషం. కరెక్టే కానీ మరి ఇప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్ గారు మాజీ మాట్లాడారు. ముఖ్యమంత్రిని పెట్టుకుని ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యేవే కిరణ్ రాయలు వదిలేయండి. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కిరణ్ రాయలు ఓయ్ వదిలేయండి. జగన్ ఓయ్ జగన్ అని మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు పట్టుకొని చెప్పులు తీసుకుందంతా నా డాషులారా, ఓకే. పేపర్ తీసి చంపేస్తా నా డాషులారా, ఓకే. నారు తీసి చంపేస్తా. ఓకే. ఈ బూతులు మాట్లాడినా ఆ పార్టీ నుంచి ఆ ప్రతినిధి ఓకే. మళ్ళీ వాళ్ళ గురించి మీరు ఆయన అందుకు కార్పొరేటర్ కూడా అవును, జగన్మోహన్ రెడ్డి గారు నేను అనట్లేదు. వ్యాధి పెంచాడు సార్. నేను అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక పవన్ కళ్యాణ్ వ్యాధి పెంచాడు. ఈ రోజు మీ పార్టీ అధినేత చేసిన కామెంట్ మీద డిస్కషన్ ఆయన కామెంట్ చేయకపోతే డిబేటే లేదు కదా. ఆయన కామెంట్ చేయకపోతే డిబేటే లేదు కదా. వార్డు మెంబర్ ఎక్కువ, సర్పంచ్ తక్కువ అని చెప్పాల్సింది కొంచెం స్థాయి పెంచాడు. ఓకే. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి బాగుండదని కొంచెం స్థాయి పెంచాడు. ఓకే. కొంచెం ఆ స్థాయి ప్రకారం ఉండండి. ఓకే రైట్ సార్ స్థాయి గురించి మాడాలంటే సార్ సతీష్ గారు ఒకటి కిరణ్ రాయలు స్థాయి గురించి మాడాలంటే పవన్ కళ్యాణ్ స్థాయి, పవన్ కళ్యాణ్ ఏం అవునవును, తెలుసు మన తెలుసు. స్థాయిలో ఒక చాలా నిమిషం, మంది ఓయ్, ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ స్థాయి చాలా వెంకటరెడ్డి గారు మంది ఒకరు ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంట్ దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఈ ఆగండి. స్థాయిలో పవన్ కళ్యాణ్ స్థాయి ఊరు మొత్తం తెలుసు, ఊరేంది ప్రపంచం అంతా తెలుసు. ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడండి కిరణ్ రాయలు. రెడ్డి లాంటి ఒకటి నేను లైవ్ లో లేను, ఫోన్ లో ఉన్నా. నేను లైవ్ లో ఉంటే ఏం మాట్లాడు, డైలాగ్ మాట్లాడు. కొట్టేస్తారా ఏంది? వెంకటరెడ్డి బాగా చెప్పేవాడిని. వెంకటరెడ్డి నేను గారు మమ్మల్ని కూడా పరిచేస్తాను, రైట్ 40,000 బెయిల్ తెచ్చుకుంటాను. వెంకటరెడ్డి గారు దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు సార్. వాళ్ళ వివరణలు ఇవ్వనండి దయచేసి ఒక్క నిమిషం. మాట్లాడమంటే ఇలా చేసేవాళ్ళం కాదు కదా కిరణ్ రాయలు గారు డైరెక్ట్ మీరు పాయింట్లోకి రండి సార్. సార్. ఒకటే అండి, ఇప్పుడు మన మాట్లాడే సబ్జెక్ట్ వేరు, వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ వేరు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ మేము కామెంట్ చేస్తున్నాము. ఏమే మేము చంపేస్తాం, బెదిరిస్తామని చెప్పిన విషయాలన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. కోర్టులో తేల్చిపోయింది, చేతికి చేసి అయిపోయింది సినిమా. ఇప్పుడు ఈయన వచ్చేసి ఏదో ఉత్తమంలా మాట్లాడితే బాబాయ్ లేపినోడు అధికార ప్రతిని కూర్చోబెడతారు, మీరు మటన్ చేసేవాళ్ళు కూర్చోబెడతారు మీరు డిబేట్ లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూసి అసూయపడుతూ, పవన్ కళ్యాణ్ గురించి భయపడుతూ, పవన్ కళ్యాణ్ దెబ్బకి గుయ్యమని వైసీపీ వాళ్ళకి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి విపరీతమైన భయంలో చెప్తున్నారు సార్. ఓకే అట్టానే బతకండి, లేకపోతే మీరు బతకలేరు. రైట్ ఒక్క నిమిషం ఓకే థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు. సప్తగిరి ప్రసాద్ గారు, అంటే ఇంకా మేము కోర్టులోనే తేల్చుకుంటాము, ఒకవేళ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా స్పీకర్ విచక్షణ అధికారం అనే చెబుతారు. ఆ అంచనాకి ఆల్రెడీ వైసీపీ వచ్చేసింది. దీనిపై మీ కామెంట్. ఒక విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయారు. ఎస్, ఆయనకు హక్కు ఉంది, దాన్ని మేము కాదనలేము. ఆ పిటిషన్ ఇట్ సెల్ఫ్ అది అడ్మిట్ చేసి దాన్ని విచారించాలన్నా వద్దా అనేటువంటి స్టేజ్ లోనే ఉంది. ఓకే, రేపు పొద్దున విచారించి ఒక డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి కోర్టు, సో ఈ గ్రౌండ్స్ మీద ఎస్, అప్పుడు స్పీకర్ విల్ థింక్ ఓవర్ ఇట్, ఆలోచిస్తాడు. ఇప్పుడు స్పీకర్ కూడా ఒక విషయం చెప్తాను, సింపుల్ గా ఆలోచించాలి. మాకేం జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా కక్ష ఎక్కడ లేదు, నీకు ఇవ్వకూడదని ఎక్కడ లేదు మాకి. మా చీఫ్ మినిస్టర్ గారు పదే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్తున్నారు, అయ్యా అది నా చేతులు లేదు, నేను ఇవ్వలేను అని చెప్పేశారు. అది ప్రజలు ఇవ్వాల్సింది. లేదు కాదు కూడదని విభేదించి కోర్టుకు పోయారు. ఎస్, నీకు ఆ లిబర్టీ ఉంది, పో తెచ్చుకో డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, పిటిషన్ ఈస్ ఓన్లీ ఇన్ అడ్మిషన్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ఇది అడ్మిషన్ అయ్యి దీనిపైన ఆర్గ్యుమెంట్స్ జరిగి మేము కౌంటర్ వేసి ఇవంతా జరిగేటప్పటికి ఈ పుణ్యకాలం 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా మనకు తెలియదు. సరే రేపే కూడా వచ్చేసింది అని అనుకున్నాం, జడ్జిమెంట్ రానివ్వండి, స్పీకర్ ఆలోచిస్తారు. స్పీకర్ ఇప్పుడు రాసింది స్పీకర్ చిత్కాయితం కాదు, ఇట్స్ ఎ రూలింగ్. ఈ రూలింగ్ నే నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు కోర్టుకి వెళ్ళి. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతే లెటర్ రాశారో, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోయి హీ కెన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అయ్యా చూడండి, ఇది చట్ట విరుద్ధము, ఈ విధంగా రూలింగ్ ఇచ్చాడు, ఇది తప్పు, శాసనసభ వ్యవహారాలకు విరుద్ధము అని మాట్లాడొచ్చు, కాదని లేదే. కాకుండా ఇక్కడ విషయం ఏంటంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, 11 మంది సభ్యులు ఉన్నారు, శాసనసభకు రావాలి, ప్రజా సమస్యలను ప్రస్తావించాలి, ఒక అర్థవంతమైన చర్చ జరపాలి. మీరు మాట్లాడే చర్చలో వ్యాలిడిటీ ఉండి, విలువలు ఉండి, విశ్వసనీయత ఉండి, దానికి అర్థం ఉంటే తప్పకుండా స్పీకర్ గారు నీకు ఇవ్వాల్సిన సమయానికని ఎక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ జరగాలంటే ముందు మీరు హౌస్ లోకి రావాలి కదా. అదొదిలిపెట్టేసి ఎంతసేపు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ, వాళ్ళు తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకుంటూ, వాళ్ళ మీద అక్కసు వెళ్ళగట్టుకుంటూ, వీళ్ళు చేతికిరించుకుంటూ, వ్యవస్థని ప్రజల్ని ఏంటది వాటుసే ప్రజల పైన అక్కసు వెళ్ళగలుగుతున్నావు. అది కాదు కదా, హుందాతనం ఉండాలా. ఒక నాయకుడికి ఒక విషయం చెప్తాను చూడండి. ఒకానొక సందర్భంలో
చంద్రబాబు నాయుడు గారు 23 మంది సభ్యులతో వచ్చినప్పుడు ఈ 4-5 ఏమో వెళ్ళిపోయారు. ఆ వంశీ గారు ఇంకొకరు 4 వెళ్ళిపోతే ఇంకా మిగిలిన 17-18 మంది ఉంటే 15 మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరే అసెంబ్లీలో ఒక పక్క నిలబడి ఒక్కరే సింగిల్ మ్యాన్ నిలబడి ప్రభుత్వంకి అడిగినటువంటి ప్రశ్నలకి ఫైట్ చేస్తూ పోరాటం చేస్తూ సమాధానం ఇస్తూ నిలబడ్డాడు. అంటే ఒక 5 ఇక్కడ నిమిషాలు నేనేం చెప్తానంటే మళ్ళీ ఎందుకు పంపించారు? వినండి Right. వెంకటరెడ్డి గారు తొందరపడితే కాదు వినండి. వెంకటరెడ్డి ఒక నాయకుడికి ముందు ఉండాల్సింది ఏంటంటే అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి కూడా ఎంతమంది ఉన్నారనే సంఖ్య కాదు మనకు కావాల్సింది. నా పక్కన 100 మంది ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కరం పట్టింది సార్ ఇటండి అన్ని అనాల్సిన కరం. ఒక్క నిమిషం ఆగు. రైట్ ఎప్పుడన్నా మన రాజకీయ జీవితంలో కాదు సార్, రాజకీయ జీవితంలో మనం కర్మ ఎప్పుడన్నా పదవద్దు. అసలు సింగిల్ గా పోటీ చేసి ఏ రోజన్నా మనం అధికారంలోకి అంటే వచ్చాం. మీరు వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి గుంపులుగా Right, వచ్చి వెంకటరెడ్డి గారు లోపలి నీతి వాక్యాలు చెప్తుంటే వెంకటరెడ్డి గారు ఈ ఒక్క వచ్చారు, విషయంలో మాత్రం నిలబడాలి. కాదు వెంకటరెడ్డి గారు ఇప్పుడు కాదు మీరు ఒంటరిగా పోటీ నీతి వాక్యాలు చేస్తున్నారు కాబట్టి అవతల కూడా నీతి మంత్రులుగా మీరు చెప్పి ఒంటరిగా పోటీ చేసుకోవాలి. చేస్తున్నారు కాబట్టి అందరూ ఒంటరిగానే పోటీ చేయాలని అనే తీరు ఎప్పుడూ నీతి కరెక్ట్ వాక్యాలు కాదు. చెప్పేవాళ్ళండి. నీతి ఎప్పుడూ వాక్యాలు కరెక్ట్ చెప్పేవాళ్ళకి కాదు. సింగిల్ గా వచ్చి అక్కడ కేంద్రంలో నిలబడాలి. మోడీ 3వ అధికారంలోకి వచ్చాడు పక్షాలతో కలుపుకొని ఎందుకు వచ్చింది అసలు? టీడీపీ ఎందుకు జేడీ వచ్చింది? లేకపోతే కేంద్రం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే లేదు. అందుకనే బాగా ఇస్తున్నారు కదా. కాదు. వీళ్ళని చూసి బాగా ఇచ్చింది అందుకనే. కాదు మీరు ఎప్పుడు మీ ఒక్కరే సింగిల్ గా పోటీ చేస్తాం ప్రపంచంలో ఎవరు చేయకూడదంటే అది తప్పు కదా అది. ఇప్పుడు ఆయన సింగిల్ గా నిలబడాలండి వచ్చి అదండి దమ్ము ధైర్యాలు అన్న లెక్కలు చెబుతుంటే అది దాని గురించి చెప్పేదండి. ఆ అంశం రాకపోతే వెళ్తాను కదా, సబ్జెక్ట్ బట్టి వెళ్తాను. రైట్ వినండి, నేను సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యాను. నాకు ఈ వెంకటరెడ్డితోనూ ఇంకొకరితోనూ వాద ప్రతివాదన పనిలే. నేను చెప్పేది చెప్తున్నాను, జనం చూస్తున్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు నిజమా అబద్ధమా అని చెప్పేసి. సతీష్ గారు వెంకటరెడ్డి గారు డిసైడ్ చేసేది. నా వాదన కరెక్టా కాదని పబ్లిక్ విల్ డిసైడ్. నువ్వు వచ్చేయి అసెంబ్లీకి నిలబడు, మాట్లాడు. ఇప్పుడు ఎంతమంది సంఖ్యాబలం అనేది కాదు కదా, ఓకే ఇది మా కర్మ అని అంటున్నాడు వెంకటరెడ్డి గారు. తప్పదు పాపం, ఏం చేద్దాము, కర్మే. మాట్లాడుతామని 11 మందికి ఇచ్చారు, దానికి మనం ఏం చేద్దాము రైట్ కాదు సార్. ఓకే ఇప్పుడు 11 మంది ఓకే ఏదో జన్మలు చేసుకున్న దురదృష్టం ఏం కాదు కాదు ఇవి ఎప్పుడు మీరు రెండు పార్టీలు మాట్లాడేవే కానీ వెంకటరెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నాను. పని చేద్దాం. స్పీకర్ రూలింగ్ ఇంకో ఇచ్చారు. పని ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు మీరు లేవనెత్తిన పాయింటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈరోజు రూలింగ్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టుకి వెళ్ళారు. ఆ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అన్న దశలోనే ప్రస్తుతం అంత కోర్టులో ఉంది. పాయింట్ నెంబర్ 1. 2, ఇప్పుడు స్పీకర్ రూలింగ్ పైన ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్ల ఆధారంగా కోర్టుకు వెళ్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్లీ దీంట్లో కొన్ని మాటలు ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఈయన డిసైడ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తూ సత్యగిరి మాట్లాడారు. ప్రసాద్ గారు అదే అంటున్నారు. మీకు అభ్యంతరం ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా, కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని బట్టి స్పీకర్ వ్యవహరిస్తారని ఆయన అంటున్నారు. సతీష్ గారు మీరు మర్చిపోయారు. ఒక్క నిమిషం కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఎప్పుడైనా పనిచేశాడా? రోజా గారి అంశంలో ఏం జరిగింది? ఇప్పుడు మీరు మర్చిపోయారంటే గుర్తు చేస్తున్నాను. నేను అడుగుతున్న స్టేట్ పాయింట్ ఒకటే, రూలింగ్ పైన కోర్టుకి వెళ్తారా? సుప్రీం కోర్టు కాదు, స్పీకర్ విచక్షణాధికారం. సుప్రీం కోర్టు కూడా నా తర్వాతే అని చెప్పినటువంటి స్పీకర్ ని మనం ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు చూసాం. ఏ తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఏ అధికారం ప్రకారం 23 మందిని తీసుకొని 4 మంత్రి వాళ్ళు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు సార్. ఏ కాదు ఇప్పుడు మీ యాక్షన్ ఏంటి? ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది. దాని మీద ఇప్పుడు ఇదే ఏమనండి, ఇప్పుడు హోదా కాదు మేము ఇవ్వమండి, మేము నాకున్న విచక్షణాధికార ప్రకారం నేను ఇవ్వాలని చెప్పి కోర్టుకి తెలపమనండి. వాట్ నెక్స్ట్ అనేది మేము చెబుతాం. ఎందుకంటే ఇదే స్పీకర్ గారిని కోర్టుకు సంబంధించి ఎస్ నాకు విచక్షణాధికారం ఉంది, మీకు మాకు సంబంధం లేదు. ఇప్పుడు కోర్టు స్పీకర్ వివరణ అడిగేటప్పుడు స్పీకర్ ఖచ్చితంగా ఇదే ఇస్తారు. స్పీకర్ అనేవాళ్ళు సుప్రీమో, మీరు చెప్పకపోయినా ఇదే ఇస్తారు కదా. అని చెప్పండి. రైట్ సప్తగిరి ప్రసాద్ గారు చర్చను ముగించే ముందు ఇప్పుడు ఇది మళ్ళీ న్యాయపరమైనటువంటి అంశాలకు తెరలేస్తుంది. న్యాయ వ్యవస్థ గొప్పదా, శాసన వ్యవస్థ గొప్పదా అని చర్చ మళ్ళీ లేవనెత్తుతారు. వస్తుంది ఆటోమేటిక్ గా. సుప్రీం కోర్టు డైరెక్షన్స్ రూలింగ్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. శాసనసభలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన మేమేమి కామెంట్ చేయలేమని చెప్పి సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. అయినా గానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది న్యాయస్థానం యొక్క తలుపులు తట్టడానికి, తట్టమనండి. ఆ విషయం ఆల్ ద బెస్ట్, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సత్యగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం ప్రతిపక్ష హోదా ఇంకా కుదరదంటూ ఈరోజు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో
మీ ఒక్కరమే కదా ప్రతిపక్షంగా వ్యతిరేకంగా ఉన్నాము, మాకే హోదా ఎందుకు ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ముఖ్యమంత్రితో పాటు మాకు అంతే సమయం మాట్లాడే అవకాశం వస్తుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణలో స్వీకరించాలా లేదన్న అంశంపై పెండింగ్లో ఉంది కాబట్టి మరి స్పీకర్ రూలింగ్ పైన వైసీపీ ఏం చేయబోతుందన్నది ఒకటైతే, ఇప్పుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి రానున్నాం కాబట్టి ఇక అసెంబ్లీకి రాము అన్న అంశాన్ని వైసీపీ స్పెసిఫిక్గా చెప్తున్న నేపథ్యంలో మరి పొద్దున్న ఎలా వెళ్ళబోతుందో ముందుకు అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరం. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.